ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే పదండమ్మా, నేను కూడా వస్తాను. ఏయ్, నేను అమ్మగారు వెళ్ళి పూజ చేయించుకుని రావాలి. మధ్యలో నువ్వెందుకు? సుజాత, ఇందులో ఏముంది? శాంతమ్మ మొక్కుకుంది కదా, నేను శాంతమ్మ ఇద్దరం వెళ్ళొస్తాం. నువ్వు ఇంటి పని చూసుకో. శాంతమ్మ, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. సరేనమ్మా. అన్నా, మామా, ఆ శాంతమ్మని చూసావా? ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకు శాంతమ్మ శాంతమ్మలా కనిపించడం లేదు? నువ్వు గమనించావా? నాకు అదే అనిపించింది. ఈ కాఫీ చూడు, తనంతట తానే స్వయంగా కలిపిచ్చి తాగమంది. ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలుసా? అవును, నిన్న రాత్రి నాకు కూడా స్వయంగా కొసరి కొసరి భోజనం వడ్డించింది. శాంతమ్మ ఇంట్లోంచి బయటికి వెళ్ళాక ఎక్కడుంది, ఎవరిని కలిసింది, ఎలా ఇంటికి తిరిగొచ్చింది, ఏం జరిగింది అనేది నాకు బాగా తెలుసు. అవునా? ఎక్కడుంది? ఎవరామెను మార్చేసింది? ఆల్రెడీ మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉంది. కానీ చెప్పనుగా. ఎందుకన్నా? చెప్తే ఏమవుతుంది? ఈ ఇంట్లో ఒక శవం లేస్తుంది. ఎవరిది? నాదే. కొన్ని విషయాలు తెలిసినా చెప్పడం కుదరదు. ఏంటి శాంతమ్మా? తీవ్రంగా శివగామితో మాట్లాడుతున్నావు? శివగామిని కిడ్నాప్ చేస్తున్నాను. ఇదెలా ఉందంటే ఆంజనేయుడు రాముడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లుంది. ఇది నమ్మశక్యంగా లేదు. శాంతమ్మ శివగామికి వ్యతిరేకంగా మనకి అనుకూలంగా పనిచేస్తుంది అంటే ఇది నమ్మశక్యం కాని విషయం. ఇన్నాళ్ళు శాంతమ్మని చూస్తే నాకు కోపం వచ్చేది, కానీ ఈరోజు నిన్ను చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది శాంతమ్మ. మనల్ని శివగామి కనుక చూసిందనుకో, గుండె పగిలి చచ్చిపోతుంది. చావని మన పని ఈజీ అయిపోతుంది కదా. శాంతమ్మా, నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? శివగామిని ఎలా కిడ్నాప్ చేస్తున్నావమ్మా? నేనింటికి తిరిగొస్తే
గుళ్ళో అర్చన చేపిస్తానని మొక్కుకున్నానమ్మా అని శివగామికి చెప్పాను. హ్మ్. పిచ్చిది నమ్మేసి పద పూజ చేద్దాం ఆనంది. ఈలోపు గుడికని తీసుకువెళ్ళి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాను ఆ శివగామిని. నీ ప్రయత్నానికి నీకు ఆ దేవుడు నీ పక్కనే ఉండి చూసుకోవాలని వేడుకుంటున్నాను. ఇలాంటి పనులకి దేవుడు అనుగ్రహం ఉంటుందా? పోనిలే, దయ్యాల పిశాచాల అనుగ్రహమే దొరకని అదైనా చాలు. నేనిక్కడే ఎక్కువసేపు ఉంటే అనుమానం వస్తుంది. నేను వెళతాను. ఆల్ ద బెస్ట్. ఉమ్. ఓకే, నేను గుడికి వెళ్తున్నాను. రేపొచ్చి నేను మిగతా విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ. సుజాత, ఇంటి పనులన్నీ ఫినిష్ చేసాయి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుంచు. అమ్మా, నేను గుడికొస్తానమ్మా. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? బుద్ధుందా అసలు? అమ్మగారిని ఒక్కదాన్నే తీసుకొస్తానని మొక్కుకున్నానని చెప్పాను కదా. నేను వస్తానని ఏంటి నీ గోలా? సుజాత, శాంతమ్మ చెప్పింది నిజమే కదా? నువ్వేం పట్టించుకోకు. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అంతే. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. శాంతమ్మ. అమ్మా. అరే మీరా, హాయ్. హాయ్ మేడం. అదేంటి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తాను మేడం, పని నాకు బాగా నచ్చింది మేడం. మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? బాగా వర్క్ చేసుకోండి, అంతే చాలు. అమ్మా, లేట్ అవుతుంది, వెళ్దామా? సారీ మీరా, మేము గుడికి వెళ్తున్నాం. సుజాత, మీరాకి కాఫీ ఇవ్వు. ఓకే, బాయ్. పద శాంతమ్మ. అమ్మా. రా మీరా. చెప్పండి బాలరాజ్ కాకా. ప్రయాణికులకు విజ్ఞప్తి. శివగామి ఎక్స్ప్రెస్ శాంతమ్మని ఎక్కించుకొని ఇంటి నుంచి దేవస్థానానికి బయలుదేరింది. అది ఇంకొక గంటలో మీ గమ్యస్థానానికి చేరే సూచనలున్నాయి. హిందీ ఇంగ్లీష్ రానందువలన తెలుగులో మాత్రమే చెప్పడమైనది. ఏంటి బాలరాజ్ కాకా, చాలా చాలా ఖుషీగా ఉన్నావు? మన పని అవుతా ఉంది కదా, అందుకే ఈ సంతోషం. ఈసారి మనం గెలిచి తీరుతాం.